కరీంనగర్ లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్లో పెండింగ్ లో ఉన్న 9,000 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి లేకపోవడం దౌర్భాగ్యమని విమర్శించారు. నిధులు ఇవ్వకపోవడంతో కార్పొరేట్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 9,000 కోట్లలో 600 కోట్లు రిలీజ్ చేస్తా అంటే సరిపోతుందా అని ఎలా అంటారని ప్రశ్నించారు. బకాయిలన్నీ తీర్చకపోతే సెక్రటేరియట్ ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు. ఎందుకు అన్యాయం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏబీవీపీ ఒకటే హెచ్చరిస్తుంది, ఏంటంటే విద్యార్థులు భరిస్తున్నారు కదా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. భరించే విద్యార్థులు ఎదిరిస్తే ఎట్లుంటుందో ఏబీవీపీ చూపిస్తామని చెప్తుంది. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎదిరిస్తే ఈ రోజు బీఆర్ఎస్ లీడరు కేసీఆర్ కనిపించడం లేదు. అదే గతి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొడతామని చెప్పి ఏబీవీపీ హెచ్చరిస్తుంది. వెంటనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయి విద్యార్థులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా విడుదల చేయాలి. లేని ఏబీవీపీ సెక్రటేరియట్ ముట్టడి కానీ మీ యొక్క ప్రగతి భవన్ ముట్టడి కానీ ఏబీవీపీ వెనుకని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ రోజు కుక్కట్పల్లి విభాగంలోని చందానగర్ టౌన్ లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే ఈ రోజు వరకు విద్యార్థులకు దాదాపు 9,000 పై ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు పట్టించుకుంది లేదు, విద్యార్థుల సమస్యలను పట్టించుకుంది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తుంది? ఈ రోజు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు విద్యా వ్యవస్థను పట్టించుకోవడానికి విద్యాశాఖ మంత్రి లేడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర విద్యాశాఖ మంత్రి నియమించడానికి మంత్రులు కూడా లేకపోయే, అటు విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి అటు కాంగ్రెస్ ప్రభుత్వం లీడర్లు కూడా లేకపోయే. ఈ రోజు ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ అయిపోయినటువంటి విద్యార్థులు వాళ్ళ కాలేజీలో సర్టిఫికేట్ తీసుకున్నామంటే కాలేజ్ యాజమాన్యం పేరెంట్స్ దగ్గర రక్తం పీల్చుకొని లక్షల ఫీజులు వసూలు చేస్తుంది సర్టిఫికేట్ల గురించి. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పెండింగ్ లో స్కాలర్షిప్ విడుదల చేయకుండా వెళ్ళిపోయింది. ఈ రోజు అదే ప్రభుత్వము మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో పెడుతుంది. నిన్న మనం చూసుకున్నట్టయితే బట్టి విక్రమార్క గారు ఏమని చెప్పారంటే ఇప్పటికీ మేము ఒక 600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తున్నారు. మన రాష్ట్రంలో 9,000 కోట్లు రిలీజ్ చేయాలి ఉంటే 600 కోట్లు ఏ మూలకు సరిపోతాయ్యా? మేము అదే ప్రశ్నిస్తున్నాం. ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆదంలో చందనగర్ శాఖ ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లని రిలీజ్ చేయాలని కోరితే ఈరోజు అక్రమంగా పోలీసులు అరెస్టు చేస్తూ విద్యార్థులను గొంతు నొక్కుతున్నారు. ఏవైతే 9,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో ఇప్పటివరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.